ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మేడిగుడ్లు. చూడండి ఈరోజు మీకు ఈ అడవులలో గృహలు అనేవి ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, గృహ అనేది ఈ విధంగా ఉంటుంది. గృహ ఒక్కొక్కరు ఈ గృహలో పులి, పెద్ద పులి అంటారు కదా, తెలుసు కదా పెద్ద పులి అంటే. ఇక్కడనే పిల్లలు పెట్టుకునేది. పెళ్ళి సంసారం చేసి కొద్ది రోజుల వరకు ఇక్కడ ఈ అడవికంతా రాజుగా తిరుగుతూ వచ్చేస్తుంది కొన్నేళ్ళప్పుడు. ఇప్పుడు అవన్నీ అంతరించిపోయినాయి, జీవాలన్నీ కొద్దిగా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి అంత లేవు. కాబట్టి ఇక్కడ కొండమల్లాలమ్మ అనే దేవస్థానం ఉన్నది. ఈ గృహలో దాదాపు ఎంతమంది పట్టచ్చు చూడండి, 100 మంది విధిగా పట్టచ్చు లోపల. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదు. ఇలా కొండల గృహలు అనేవి ఈ విధంగా ఉంటాయి. చూడండి లోపల మీకు ఎంత దూరం పోయినా మనిషికి తగలకుండా ఉండదు. చూడండి లైట్ వెనక కనపడదు మనిషి. లోపలికి ఎంత మనుషుడు నేను నిలబడుకోన్నాను. చూడండి మనకు ఎంత ఏ విధమైనా కానీ మీకు తగలదు. చూడండి ఈ విధంగా ఉంటుంది. లోపల చిన్న సొరంగం ఉన్నది. సొరంగంలో కొన్ని పాములు కూడా ఉంటాయి. కొన్ని జంతువులు అంటే చిన్న చిన్న జంతువులు, ప్రాణానికి హానికరం చేయని జంతువులు ఉంటాయి వాటిల్లోనూ. వాటితో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మనము ఈ గృహలో వచ్చేసి ఇంత ఎత్తులో ఉండే కానీ మనకు తగలదు. అంటే మనిషికి పైన ఇంకా ఉండదు, పైన అక్కడికి నిలబడుకొని ఉన్నాం మన మనుషులు ప్రస్తుతానికి. ఎంత వర్షం వచ్చినా కానీ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడు ఎంతమంది కూర్చోవచ్చు, 100 మంది కూర్చోవచ్చు. కొనుక్కోవటానికి మాత్రానికి ఈ వర్షం అనేది రాకుండా కాపాడుకోవడానికి వర్షానికి. ఎంత వర్షం వచ్చినా కానీ, గాలి కానీ, వాన కానీ, ఎటువంటి తుఫాను వచ్చినా కానీ ఎటువంటి భయం లేదు. అంతా మొత్తం రాళ్ళు వేసుకొని కూర్చోన్నారు. ఎందుకంటే ముందు పక్క పడినప్పుడు వర్షం ఏమవుతుందంటే తుంపర అనేది వచ్చి నిమ్ము అవుతుంది. దానివల్ల ఇక్కడ ఎత్తు మెట్ట ఉంది కాబట్టి ఇక్కడ అంతా కొనుక్కోవచ్చు మనుషులు. ఈ భాగం అంతా మనుషులు కొనుక్కోవచ్చు. ఏమన్నా చిరుత పులులు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు మన అడవులలో ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి వాటి నుంచి మనం కాపాడుకోవడానికి ఎనుగుడ్లు అట్లాంటి చిన్న చిన్నవి జంతువుల గురించి మనం కాపాడుకోవడానికి ముందర చూడండి అక్కడ మంటేస్తున్నారు. చూడండి చూపిస్తున్నాను. ఇదేనండి చూడు, ఇది ఈ విధంగా మనం కుంపటి అంటారు. అంటే పెద్దోళ్ళు కొంచెం భోగి మంటలాగా మంటేసుకొని ఇక్కడ ఉంటారన్నమాట. ఉండేదానివల్ల వారికి ఎటువంటి ప్రాణం అపాయం లేకుండా ఉండటానికి ఈజీగా ఉంటుంది. ఓకే మన ఫ్రెండ్స్, ఉంటామండి. బాయ్.